ఛత్తీస్గఢ్ లోని చింతవాగుపై మావోయిస్టులు భారీ వంతెన నిర్మించుకున్నారు. బీజాపూర్ జిల్లా గుంజిపర్తి కోమట్పల్లి సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో చింతవాగుంది. 15 రోజుల క్రితం గూగుల్ మ్యాప్స్ లో వంతెనను కేంద్ర బలగాలు గుర్తించాయి. 60 మీటర్ల పొడవున కర్రలతో వంతెన నిర్మాణం చేపట్టారు. గత డిసెంబర్లో వంతెన లేదని భద్రతా బలగాలు చెబుతున్నాయి. తెలంగాణ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోనే వంతెన నిర్మించారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ మధ్య కాలంలోనే ఈ వంతెన నిర్మించుకున్నారని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. వరలక్ష్మి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని గుజ్జివర్తి అదేవిధంగా కోమటిపల్లి ఈ రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఒక వంతెన నిర్మాణం చేశారు. ఇక్కడ దీనికి చింతవాగు అనే పెద్ద వాగు ఉంటుంది. ఈ వాగులో వాటర్ కూడా నిత్యం కూడా ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. దండకారణ్యం ప్రాంతం కూడా నేను చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సరిహద్దు దాటడం కోసం భారీ ఎత్తున కూడా దాదాపుగా 600 మీటర్ల పొడుగున కర్రలతోటైతే ఒక వంతెన ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఈ ఫొటోస్ కూడా పోలీసులు కొద్దిసేపటి కిందనే రిలీజ్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే గతంలో పోలీసులు ఆ ప్రాంతాల్లో కొమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఈ వంతెన అనేది కనపడలేదు, అక్కడ లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు మాత్రమే ఇది వెలుగులోకి వచ్చింది. గూగుల్ ఎర్త్ ద్వారా దీనికి మ్యాప్ లో దూరంగా ఇది వంతెన కట్టినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రాంతానికి ఏదైతే ఇప్పుడు ఈ దండకారణ్యం ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా ఈ ప్రాంతంలో వంతెన కట్టారో, చింతవాగుపై ఈ వంతెన నిర్మాణం చేశారో, ఈ వంతెన నిర్మాణం చేసినటువంటి ప్రాంతం నుంచి తెలంగాణ స్టేట్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మావోయిస్టులు ఎటువైపు వెళ్లారు అంటే దాదాపుగా మావోయిస్టులు వాగు దాటడం కోసమే భారీ ఎత్తున ఈ వంతెన ఏర్పాటు చేశారు. ఒక్కరు 10 మందితో సాధ్యం కాదు. ఎందుకంటే అది లోతైన ఉంటే వాగు ప్రవాహం కూడా ఎక్కువ కొనసాగుతుంది. ఎందుకంటే పడవలు కూడా నడిచే పరిస్థితి అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఫ్లోట్కి పడవలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంటే అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు దాదాపుగా 600 మీటర్లు 60 మీటర్ల మేర కూడా వంతెన నిర్మాణం చేశారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దాదాపుగా 100 మంది మావోయిస్టులు మాత్రమే ఇది నిర్మాణం చేయగలుగుతారు. 10 మందితో ఇట్లా సాధ్యం కాదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ వంతెన కట్టుకుని ఇటు వెళ్ళారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి అంటే బీజాపూర్ నుంచి దండకారణ్య ప్రాంతం నుంచి ఏమన్నా తెలంగాణ వైపు వెళ్లారని దాని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతంలో భారీగా చింతవాగుపై వంతెన నిర్మాణం చేశారు. మావోయిస్టులందరూ కూడా ఎటువైపు వెళ్లారని దాని మీద చూస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఆ వాగులో ఏదైతే వంతెన కట్టారో వంతెన కట్టిన ప్రాంతం మొత్తం కూడా భారీ ఎత్తున కూమింగ్ కూడా నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా ప్రత్యేకంగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ మావోయిస్ట్ మాత్రం పోలీసులకు ఒక జల్కి ఇచ్చినట్టు చెప్పుకొచ్చుకుంది. అయితే దట్టమైన అడవి ప్రాంతంలో రోజు కూడా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల కదలికలు మళ్ళీ స్పష్టంగా కనపడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఇప్పుడు మావోయిస్టులు ఎటువైపు వెళ్లారు, తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చారా లేదా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు వెళ్లారన్న దాని మీద కూడా పూర్తిగా కూడా ఆరా తీసే ప్రయత్నం కూడా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా వంతెన నిర్మాణం చేసిన తర్వాత మావోయిస్టులు దాదాపు ఇది అంటే డిసెంబర్ నెలలో చూసినప్పుడు అక్కడ వంతెన లేదు. ఇప్పుడు 15 రోజుల కిందట కేంద్ర బలగాలు ఆ ప్రాంతానికి పోయినప్పుడు గూగుల్ మ్యాప్ లో ఇది కనపడ్డదని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీన్ని గుర్తించారని చెప్తున్నారు. అయితే మావోయిస్టులు ఎన్నేళ్ళు అవుతుంది ఇది కట్టి, మావోయిస్టు ఇటువైపు నుంచి ఎటు వెళ్లారని దాని మీద కూడా పోలీసులు అయితే పక్క ఆరా తీసినట్టు ప్రయత్నం చేస్తున్నారు. సో 2 గ్రామాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు గుంజువర్తి అదేవిధంగా కోమటిపల్లి గ్రామాలు ఉన్నాయో, కోమటిపల్లి గుంజువర్తి గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి కట్టడానికి కనుక మీరేమైనా కట్టారా లేదంటే మీ సహకారంతో మావోయిస్టు నిర్మాణం చేశారా, దీంట్లో ఎవరెవరు ఉన్నారు కిందనే దాని కూడా పూర్తి స్థాయి కూడా గ్రామాలకు పోలీసులు అయితే ఉదయం పూట బలగాలు వెళ్ళి అక్కడ వాళ్ళని ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఇంత బలమైన బ్రిడ్జి కట్టాలంటే ఖచ్చితంగా గ్రామస్తుల సహకారం ఉండాలి. లేదంటే 100 మంది మావోయిస్టులు ఉంటే మాత్రమే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయగలుగుతారు. ఇలాంటి బ్రిడ్జిని ఎవరు కట్టారు, ఈ గ్రామస్తులు ఈ 2 గ్రామాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఈ గ్రామానికి ఈ గ్రామస్తుల సహకారం తీసుకునే మన బ్రిడ్జి కట్టారు దాని మీద కూడా ఆరా తీస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జిని మొత్తం కర్రలతోటే నిర్మాణం చేశారు. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి అక్కడ కర్రలు కూడా తేలికగా దొరికినట్టు పరిస్థితి కాబట్టి కర్రలతోటే భారీ వృక్షాలను నేలమట్టం చేసి ఆ వృక్షాలతోటే ఈ బ్రిడ్జి అయితే నిర్మాణం చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు అయితే ఇటు పోలీసులకు ఒక జలకిచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎటు పోయారు అనేది కూడా తెలియదు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు వెళ్ళారు, తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వైపు మళ్ళీ ఎవరైనా వచ్చారన్న దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.